హాయ్ అండి. గుడ్ ఈవెనింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరిలో నేను ఉండాలండి. ఈవినింగ్ స్నాక్ ఈరోజైతే సరపిండి పెడుతున్నాను. సరపిండి నేను ఎలా పెట్టుకుంటాను అనేది మీతోటి చూపిస్తాను. ఇప్పుడైతే సరపిండి కొరకైతే పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పిండి ఇది వరిపిండి పట్టించుకొని అయితే ఎప్పుడో పట్టించుకున్నాను. దీన్నైతే జరడబట్టి అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇంత పిండి అవసరమే. ఎందుకనుకుంటున్నారా? ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ నైట్ అయితే డిన్నర్‌లోకి సరపిండి తింటాము. అన్నం గిట్ల అయితే ఏం తినేసాము. ఇప్పుడు సరపిండి తినేసి అయితే ఊకుంటాము. అన్నం అయితే తినము. మళ్ళీ పొద్దునైతే టీ తాగేటప్పుడు కంపల్సరీ సరపిండి ఉండాల్సిందే. అందుకనే ఇప్పటికి రేపు మార్నింగ్‌కైతే సరిపడే పిండైతే పెట్టుకుంటాను. ఉంటే కూడా మధ్యాహ్నం, ఈవినింగ్ గూడా తింటారు. మా ఇంట్లో అందరికి సరపిండి అంటే ఇష్టమేనండి. తెలంగాణ స్పెషల్ టిఫిన్ సరపిండి. ఇప్పుడు నేను ఎలా పెడతాననేది మీకు చూపిస్తాను. నా స్టైల్‌లో నేను సరపిండి ఎలా పెడతాను. ఇంకా ఇలానే కాకుండా ఇందులో ఇంకా ప్రాసెస్ వేరే చేంజ్ చేసి అప్పుడప్పుడైతే పెడతాను. అది కూడా మీతోటి చెప్తాను. ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకేనా? అయితే పిండి జల్లెడ పట్టుకున్నానని చెప్పాను కదా! ఇందులోకైతే ఇదైతే కొత్తిమీరు, ఉల్లాకు, మెంతాకు చూసారా? ఇదైతే ఉల్లాకు. ఇందులోనే కొత్తిమీర ఉంది, మెంతాకు ఉంది. ఇలా అన్నీ కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకొకటి మర్చిపోయాను. కరివేపాకు కూడా ఇందులోనే వేశాను. ఉల్లిగడ్డ అయితే కోసుకుంటలేనియ్య. ఎందుకంటే ఉల్లాకి వేస్తున్నాను కాబట్టి ఉల్లిగడ్డ అయితే కొయ్యలేదు. కొంచెం కొన్నే ఉన్నాయి నువ్వులు. ఎక్కువనే వేసుకుంటాను. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి గాబట్టి ఇవే వేసుకున్నాను. పల్లీలైతే ఎక్కువేసుకుంటాను. పుష్కలంగా ఉన్నాయి పల్లీలు. ఇప్పుడైతే ఇవైతే ఎక్కువనే వేసుకుంటాను. కంపల్సరీ పల్లీలును, నువ్వులైతే ఎక్కువగా ఉండాలి మా ఇంట్లో. అసలు పల్లీలు తక్కువగా ఉంటే అసలు సరిపిండి ఎందుకు పెట్టారని మా పిల్లలైతే, మా వారైతే అంటారు. అందుకే పల్లీలైతే ఎక్కువగా వేస్తాను ఎప్పుడైనా. దీనికి సరిపడా కొంచెం కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి అన్నీ మిక్సీ పట్టి అయితే వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేయట్లేదు. కారప్పొడి వేశాను. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను. అన్నీ కలుపుకొని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాక అది వాటర్ ఏసి అయితే కలుపుకుందాము. జీలకర్ర అయితే కంపల్సరీ అండి. టేస్ట్ అయితే బాగుంటుంది. జీలకర్ర వేసుకోవాలి. కంపల్సరీ కన్ఫర్మ్‌గా జీలకర్ర వేశాను. చాలా మంది పసుపు వేస్తారు. కానీ పసుపయితే వేయడం నాకిష్టం ఉండదు. ఎప్పుడు వేయను. ధనియాలు కూడా వేసుకోవచ్చు. వాటినైతే నలిపి వేసుకోవచ్చు. కానీ ధనియాలు కూడా వేసుకోను. కొత్తిమీర వేసాను కాబట్టి ధనియాలైతే వేసుకోను. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాం. ఇలా కలుపుకోవాలి. నా ప్రాసెస్‌లో నేను ఎలా పెడతాననేది చెప్తున్నాను. నేను ప్రతిసారి ఇలానే పెడతానండి. సరపిండి అన్ని రకాలు వేసి పెడితేనే మా ఇంట్లో అయితే ఇష్టము. ఓన్లీ ఉప్పు, కారము వేసి కొందరైతే పెట్టుకుంటారు గానీ, అలా అయితే మా పిల్లలు తినరు, మా వారు తినరు. నేను గూడా తినననుకోండి. వాళ్ళ పేరేంది నేను గూడా తినను. ఓకేనా? ఇలా కలుపుకోవాలి. ఉప్పు, కారం కలిసేటట్టయితే కలుపుకోవాలి. చాలా రోజులైతుంది సరపిండి పెట్టుకోక. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొంచెం కారం పడుతుంది. కొంచెమే. కొంచెం ఉప్పు వేసుకుందాం. సరిపోతుందనుకుంటున్నాను. క్యాప్ అయితే పెడుతున్నాను. మళ్ళొకసారి కలుపుకొని, టేస్ట్ చూసుకొని వాటరేసి కలుపుకోవడమే. తెలంగాణ స్పెషల్ సరిపిండి. ఇందులో సొరకాయ కూడా వేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో సొరకాయ అయితే తురుముకొని, మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవడమే. ఎక్కువ వాటర్ అయితే ఫస్ట్ అయితే పోయొద్దు. సొరకాయ తోటే కలుపుకోవాలి. తర్వాత సరిపోకుంటే వాటర్ వేసుకోవాలి. సొరకాయతోటి కూడా పెడతాను సరిపిండి. గారెలు కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్‌లో సొరకాయ వేసి చిన్న చిన్న గారెలు కూడా వేస్తాను. మెత్తగా బాగుంటాయి. అలా కూడా చేస్తాను. ఇంకా కొంచెం ఉప్పయితే తక్కువగా ఉంది. ఉప్పు వేసుకుందాం. సరిపిండి అంటే చాలా ఇష్టమండి నాకైతే. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే సరిపిండి. చాలా రోజులవుతుంది. సంక్రాంతికి పండగకి చేసుకున్న అప్పాలు కూడా అయిపోయినాయి. ఏదో ఒకటి కంపల్సరీ చేయాల్సిందే. ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతిరోజు ఈవినింగ్ కంపల్సరీ స్నాక్ ఉండాల్సిందే. టేస్ట్
చూసి చూసి పిండి సగం అయిపోతుంది. ఇప్పుడైతే కుదిరిందండి. చాలా బాగుంది. ఇందులో వాటర్ అయితే వేసుకుందాము. ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని అయితే పిండిని కలుపుకుందాం. అంతా ఒకటేసారి వేసుకోకూడదు వాటరు. ఎందుకంటే మెత్తగా అయిందనుకోండి మళ్ళా పిండి కలపాలి. మళ్ళీ ఉప్పు, కారం అన్నీ మళ్ళా సెట్ జేసుకోవాలి. అందుకని కొన్ని కొన్ని పోసుకుంటూ వంపుకోవాలి. మీలో ఎవరికైనా సరిపిండి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. కంపల్సరీ వీడియోకైతే లైక్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇది మొత్తము పిండంతా కలిపినాకైతే చూపిస్తాను. పిండైతే కలిపి పెట్టుకున్నాను. టైం ఎక్కువ పడుతుందని చెప్పాను గదా! అందుకనే వీడియో అయితే ఆఫ్ చేశాను. ఈ పిండి మొత్తం కలిపెట్టుకున్నాను. వీడియో అయితే ఇప్పటికే లెంత్ అవుతుంది. ఇంకా వీడియో ఎందుకు లెంత్ అవనైతే కలిపైతే పెట్టుకున్నాను. చూసారా? ఇవైతే సరిపిండికి పెట్టుకునే గంజులు. ఇవైతే స్పెషల్‌గా తీసుకునే వీటి గురించే. ఇవైతే మమ్మీ తీసుకుంది. మమ్మీ తీసుకుంటే నేను మమ్మీ దగ్గరికెళ్ళైతే నేను మళ్ళీ తెచ్చుకున్నాను. నాకు పెళ్ళప్పుడు పెట్టిన బోల తర్వాత మళ్ళీ మమ్మీ తీసుకుంటే అక్కడి నుంచయితే నేను తెచ్చుకున్నాను. నాకు కావాలి అనంటే పాపం మా మమ్మీ నాకిచ్చేసి మళ్ళీ అయితే కొత్తయి కొనుక్కుంది. ఇవి రెండే కాకుండా ఇంకా 2 ముక్కులు. 4 ఉండాలి కంపల్సరీ. నేను సరిపిండి పెడితే 4 గంటలు కంపల్సరీ ఉండాలి. 2 అయితే సరిపోవండి. 4 కంపల్సరీ. ఇందులో అయితే హాఫ్ పావు వరకు ఆయిల్ పోసుకుంటాను. సగం పావు. పావు చూపించాను చూడు. ఈ కాటు వరకు నూనె అయితే పోసుకోవాలి. సరిపిండి అంటాం గానీ ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒకసారి ఆయిల్ అంటుంది, ఒకసారి నూనె అంటుంది అయితే అనుకోకండి. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాను. ఇలా కొంచెం కొంచెం అయితే ముద్దలాగా తీసుకొని ఫస్ట్ ఇలా ముద్దయితే చేసుకుంటాను. చేసుకొని దాన్ని ఇలా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇవి 4 ఒత్తినంకైతే చూపిస్తా. ఇప్పుడైతే 2 గిన్నెలలో అయితే పిండి అయితే ఒత్తుకున్నాను. పైనుంచెళ్ళి మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి. మూతలైతే పెట్టుకుందాం వీటిపైన. చేతికి ఆయిల్ ఉంది కాబట్టి పిండికి ప్రెస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ పెద్ద సైజ్ గిన్నెనేమో పెద్ద స్టవ్ మీద పెట్టాను. చిన్న సైజ్ గిన్నెనేమో చిన్న స్టవ్ మీద పెట్టాను. ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టాను. ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపిండి మంచిగా కాలుతుంది. నేనెప్పుడు ఇలానే కాలుస్తాను. మొత్తం ఇలా కాల్చినాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా? కరెంట్ పోయింది. ఇప్పుడైతే ఇవి 2 గంజులైతే పెట్టుకొని కాల్చుకుంటున్నాయి కదా! ఇవి కాల్చుకునే వరకు ఇవైతే 2 ముక్కులలో అయితే వీటిని ఒత్తుకుందాం. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకుంటున్నాను. చూడండి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టినా. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని దించేసి ఇంక మిగతా ఇవి 2 వీటికి ఒత్తేసుకున్నాను. ఇవి 2 పెట్టేసుకుందాం. ఓకే. ఇప్పుడైతే స్టవ్ మించలైతే కిందకి దించేసి మీకు ఇంకోటైతే కొత్తది పెట్టినా. ఇది కూడా హై ఫ్లేమ్‌లో పెడుతున్నాను. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా మనం దించుకొని ఇంకొకటి పెట్టుకుందాం. ఇది కూడా హై ఫ్లేమ్‌లో పెట్టుకుందాం. ఓకేనా? ఇవైతే ఇప్పుడే మూత తీసి అయితే పెట్టకూడదు. కొంచెం చల్లారాక తీస్తే టేస్ట్ బాగుంటుంది. ఉమ్మగిల్లినట్టు ఉంటుంది. ఇప్పుడే తీస్తే మాత్రం బాగోదు. కొంచెం చల్లారాక ఇవి అయిపోయే ముందు ఇది తీసి ఇందులోకెళ్ళైతే తీసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టాను. తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టాను. మనం ఫస్ట్ కాల్చుకున్న గిన్నెలున్నాయి చూడండి. వాటిలోకెళ్ళైతే సరిపిండి అయితే తీద్దాం. స్పూన్ తీసుకుంటే ఫ్రీగా వస్తది. తెలంగాణ స్పెషల్ సరపిండి. ఒక గిన్నెలో వేసుకుందాం. మళ్ళీ ఇందులో మనం పెట్టుకుందాం. ఓకే. మళ్ళీ ఫస్ట్ ప్రాసెసే. ఇలా కొట్టుకొని కాల్చుకోవడమే. ఇప్పుడైతే నేను 2 గిన్నెలు పెట్టేశాను. ఇలా వచ్చేసింది. ఓకేనా? ఇలానే మొత్తం కాల్చినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను.
ఇప్పుడే అయిపోయిందండి సరపిండి మొత్తం పెట్టడం. అంటే తినేసాం కూడా ఆల్రెడీ. పిల్లలు, మా వారు అందరూ తినేసారు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటామండి. వాళ్ళు తినేసాకైతే ఇంకా ఇన్నున్నాయి. ఇవైతే రేపు పొద్దునైతే మళ్ళీ టీలోకైతే మనిషి ఒక ఇట్లా ఇదొకటైతే తింటారు. దీన్నైతే మేము ఒక సరపిండి గిన్నె అంటాము. ఒక్కొక్క గిన్నె అయితే మళ్ళీ పెట్టుకొని అయితే టీ అయితే తాగుతాము. సూపర్ టేస్ట్ ఉందండి. ఉప్పు, కారం గూడా సరిపోయింది. బావుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదైతే బానే ఉంది గానీ, ఇంకొకటి చూపిస్తాను చూడండి. చూడండి. గిన్నెలు గూడా బాగయినయి. గిన్నెలు గూడా బాగా ఎళ్తాయండి ఏదైనా టిఫిన్ జేస్తే. ఇది తిని, ఇవి తోమేసేయాలి. ఓకేనా? మీరేమో వీడియో చూసి లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.